నా కథ నా గొంతులో శీర్షికన ఈనాటి కథ అప్పు. ఈసారి ఎలాగైనా అమ్మని చూసి రావాలి. ఈ మాట ఈ వారంలో కనీసం 100 సార్లు అనుకుని. నిజమే, అమ్మని చూసి చాలా కాలం అయింది. అప్పటికి మా మామయ్య అనేశాడు, ఒరే మేనల్డా, నువ్వు మీ అమ్మని మర్చిపోయారా అని. నా ఇబ్బందులేంటో, అమ్మ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నాను మామయ్యకి ఎలా చెప్పాలి? అందరిలాగే అమ్మంటే నాకు ప్రేమే, అభిమానమే. కానీ నా పరిస్థితులు అమ్మని కలిసేందుకు నాకు సహకరించడం లేదు. ఇన్నాళ్ళు కనీసం 4 నెలలకు ఒకసారైనా అమ్మ దగ్గరికి వెళ్ళేవాడిని. కానీ ఈ కరోనా పుణ్యం అని ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చాయి. ఇంటి నుంచి పనిచేయడం, నెలలో కొన్ని రోజుల జీతమే అందడం, స్కూల్ సరిగ్గా నడవకపోయినా ఫీజులు కట్టవలసి రావడం, పిల్లల ఆన్లైన్ చదువుల కోసం స్మార్ట్ ఫోన్లు కొనాల్సి రావడం, ఇలాంటి వాటితో జేబులు బాగా ఖాళీ అయ్యాయి. అలాగని నేను ఏవో కష్టాల్లో ఉన్నాను అని చెప్పలేను. ఎందుకంటే ఇంతకుముందు సంపాదన జాగ్రత్తగానే ఖర్చు పెట్టే అలవాటు ఉండడంతో పొదుపు కూడా చేసి ఉంచాను. కానీ ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తే భవిష్యత్తులో ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడంతో జాగ్రత్తగానే ఉంటున్నాను. ఇప్పుడు అమ్మ దగ్గరికి రావాలంటే కనీసం రైలు ఖర్చులుగానే 3,000 పైన అవుతుంది. ఇంకా మిగతా ఖర్చులు, ఏమైనా పాత బాకీలు ఉంటే తీర్చడం, వీటన్నిటితో ఒక 10,000 జేబులో వేసుకుని బయలుదేరితే కానీ అమ్మని చూసి రావడం అవ్వదు. ఇదంతా నేను ఒక్కడనే వెళ్తేనే. అదే కుటుంబం అంతా కలిసి వెళ్తే తడిసి మోపుడు అవుతుంది. అప్పటికి నా భార్య అంటూనే ఉంది, మీరు మీ అమ్మగారిని చూడడానికి వెళ్ళకపోతే అందరూ నన్ను ఆడిపోసుకుంటారు అని. తనకి మా అమ్మ మీద ఏమీ ద్వేషం లేదు, అలాగని ప్రేమ లేదు. అందరూ అత్తాకోడళ్ళలాగే వాళ్ళు ఉంటారు. అసలు అమ్మని ఆ ఊర్లో ఎందుకు ఉంచేసావు అని చాలామంది అడుగుతుంటారు. నేను అందరూ చెప్పే సమాధానమే చెప్తూ ఉంటాను. మా పల్లెటూరులో విశాలమైన సొంత ఇల్లు, చుట్టూ తెలిసిన వాళ్ళు, చుట్టాలు అందరూ ఉన్నారు. ఇక్కడికి వస్తే పట్టణంలో చిన్న కొంపలో ఆవిడకి ఏమీ తోచదు. ఈ వాతావరణంలో ఇమడలేదు. అయితే ఇవేవో కుంటి సాకులు కాదు, నిజాలే. ఈసారి ఎలాగైనా అమ్మని చూడాలి అన్న కోరిక బాగా పెరిగింది. ఎందుకంటే కరోనా వచ్చాక ఈ 2 ఏళ్లలో అమ్మ దగ్గరికి వెళ్ళలేదు. కారణాలు అనేకం. 1, ప్రయాణాల్లో కరోనా ఇబ్బందులు. 2, ఖర్చుల గురించి ఆలోచనలు. 3, అక్కడికి వెళ్ళి ఆమె ఆరోగ్యానికి ఏదైనా అయితే జరగబోయే పర్యవసానాలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ 2 ఏళ్లలో చూడడానికి వెళ్ళలేదు. కానీ విషయం తెలుసుకోకుండా మామయ్య లాంటి వాళ్ళు ఏదో మాట అనడం మామూలు అయిపోయింది. ఇంతకీ కనీసం 10,000 సర్దుబాటు కాకుండా బయలుదేరలేను. మార్చి నెల వచ్చేసింది. జీతంలో ఆదాయ పన్ను కోత బాగానే పడింది. చేతికి జీతం వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఏం చేయాలి? అమ్మని మాత్రం చూడాలి. నా ముందు ఇప్పుడు 2 దారులు ఉన్నాయి. 1, దాచిన డిపాజిట్ రద్దు చేసి డబ్బులు తీయడం, లేదా ఎవరినైనా అప్పడగడం. ఏది చేసినా నా భార్యకి తెలిస్తే సంజాయిషి చెప్పుకోవడం. అలాగని తను నన్ను ఏదో అనేస్తుందని కాదు, తన బాధ తనది. నేను చేసే పనుల వల్ల పిల్లలకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని. నా చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే ఆలోచించేదేమో, నాకైతే గుర్తులేదు. కానీ ప్రతి తల్లి తన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మా అమ్మ కానీ నా భార్య కానీ అందుకు అతీతం కాదు. మార్చి నెలలో అందరికీ ఆదాయపు సమస్యలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఎవరినైనా అప్పడిగి లేదని మించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే డిపాజిట్ రద్దు చేసి డబ్బులు తీసుకుందాం అనుకున్నాను. సరిగ్గా అదే సమయంలో నా చరవాణికి ఓ సందేశం వచ్చింది. చూస్తే మా బ్యాంక్ నుంచి వచ్చినట్లుగా అనిపించింది. మీ అకౌంట్లో పొరపాటున 20,000 రూపాయలు వేయడం జరిగింది. అది తిరిగి ఇచ్చేయడానికి మీ సహకారం కోరుతున్నాం. ఈ క్రింద ఉన్న లింకుని క్లిక్ చేయండి అని ఆ సందేశం సారాంశం. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాను. బ్యాంక్ డబ్బులు నేను తీసుకోవడం సరికాదు, తిరిగి ఇచ్చేయాలి. కానీ మరో క్షణం అనిపించింది, సరిగ్గా నా అవసరానికి డబ్బులు అందాయి, ఎందుకు వదులుకోవాలి అని. ఏం చెయ్యాలని చాలా మీమాంసలో పడ్డాను. ఒకవైపు బాధ్యత, మరోవైపు అవసరం. ఒకవైపు అమ్మ, మరోవైపు అప్పు. ఏది తేల్చుకోలేని నిస్సహాయత. మరోసారి ఆ సందేశాన్ని చూశాను. మళ్ళీ అమ్మ గుర్తొచ్చింది. అలా ఆ సందేశాన్ని చాలాసార్లు చూశాను. హఠాత్తుగా ఎందుకో మనసులో ఆలోచన మొదలైంది. ఎక్కడో తేడాగా ఉంది అనిపించింది.
వెంటనే చరవాణిలో బ్యాంక్ అకౌంట్ తెరిచి చూశాను. అకౌంట్లో ఏ విధమైన డబ్బులు పడలేదు. మరోసారి చరవాణి సందేశాన్ని చూశాను. అప్పుడు నా సందేహం నిజమైంది. ఆ లింకు అనుమానాస్పదంగా అనిపించింది. ఆ మధ్య ఒకసారి బ్యాంక్ వెళ్ళినప్పుడు మాటల మధ్యలో క్యాషియర్ చెబుతూ, ఏ విధమైన లింకులు చరవాణికి వచ్చినా వాటికి సమాధానం ఇవ్వద్దు సార్ అని అన్నాడు. సార్, నిజంగా ఏదైనా అవసరం వస్తే మేమే మీకు నేరుగా ఫోన్ చేస్తాం. వేరే బ్రాంచ్ వాళ్ళు కానీ లేదా మరో ప్రాంతాల నుంచి కానీ ఏ విధమైన ఫోన్లు రావు సార్. వచ్చే ఏవైనా లింకులు క్లిక్ చేస్తే మోసగాళ్ళు మీ అకౌంట్ నుంచి డబ్బులు దోచే ప్రమాదం ఉంది సార్. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్వర్డు, పుట్టిన తేదీలు, అకౌంట్ నెంబర్లు మొదలైనవి ఎవరితోనూ చెప్పకూడదు సార్ అంటూ చాలా విషయాలు చెప్పాడు. ఆ విషయాలు జ్ఞాపకం వచ్చి వెంటనే బ్యాంక్ వెళ్ళి ఈ మెసేజ్ చూపించాను. సార్, మీరు ఈ మెసేజ్కి సమాధానం పంపకపోవడం మంచిదైంది. ఇది పక్కా మోసం చేసే మెసేజ్. వెంటనే ఈ మెసేజ్ డిలీట్ చేసేయండి అన్నాడు. ఒక్క క్షణం నేను తెలివిగా ప్రవర్తించాననిపించి చాలా ఆనందం కలిగింది. థ్యాంక్స్ చెప్పి బయటపడ్డాను. బ్యాంక్ బయట పెట్టిన స్కూటర్ స్టాండ్ తీస్తుంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అమ్మ. తిరిగి స్టాండ్ వేసి బ్యాంకులోకి వెళ్ళాను. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? క్లర్క్ నవ్వుతూ అడిగాడు. ఏం లేదు సార్, నాకు ఒక 10,000 అప్పు కావాలి, దొరుకుతుందా? మొహమాటం పడుతూ అడిగాను. అదేమిటి సార్, మా ఉద్యోగమేది. నిజమే, కానీ నాదా ప్రైవేట్ ఉద్యోగం. ఆస్తులు పాస్తులు ఏం లేవు. మీ దగ్గర దాచుకున్న ఫిక్స్డ్లో కొద్దిగా డబ్బులు ఉన్నాయి సార్. అవి పిల్లల చదువుల కోసం ఉంచాను. అంతకంటే నాకేం లేవు సార్ అన్నాను. పర్వాలేదు సార్, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద అప్పు తీసుకోవచ్చు. మీరు నెలకి 300-400 రూపాయలు కట్టగలిగితే సరిపోతుంది, అప్పు తీరిపోతుంది. ఆ డిపాజిట్ అమౌంట్ అలా భద్రంగా ఉంటుంది చిరునవ్వుతో అన్నాడు. వెంటనే ఇస్తారా సార్? 10 నిమిషాల్లో ఇస్తాం. మీరు ఆ డిపాజిట్ బాండ్ తెస్తే ఇప్పుడే ఇస్తాను సార్. అలాగే తెస్తాను సార్ అంటూ ఆనందంగా బయటపడ్డాను. అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అన్న ఆనందంతో ఇంటి ముఖం పట్టాను. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.